ఒకటో అధ్యాయము 1వ వచనము మనం చూస్తున్నట్లయితే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ రాయబడుచుంది ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము దేవుడిగా ఆ కింది మాటలో రాయబడుచుంది మన మధ్య నివసిస్తున్నాడు అని రాయబడుచుంది. ఆ వాక్యమైన ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నాడు. చూద్దాం, అదే అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తుంది. వాక్యమైన దేవుని దగ్గర ఉన్న ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నీ మధ్య మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఒకసారి కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దాం. కొలసి 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము శరీరమునకు ఆయన, సంఘము అనే శరీరమునకు ఆయన శిరస్సు.